చిన్నప్పుడు ఊహించుకుంటాం కదా, మా నాన్నని చూసి హీరో. నాన్న ఏదో పెట్టాడని, ఇచ్చాడని, చేశాడని కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు పెట్టినా పెట్టకపోయినా నాన్న నానే. స్తోత్రం. నాన్నను ప్రేమించే దగ్గర ఏమన్నా స్వార్థం ఉంటుందా? పెద్దగా చెప్పండి. ఎవరికైనా అట్లాంటి స్వార్థపు వ్యవహారం ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి 100లో ఒకళ్ళు ఉంటారు అట్లాంటి పనికిమాలినోళ్ళు. తల్లిదండ్రులను కూడా వ్యాపారంగా చూసేవాళ్ళు. నాకు తెలిసి 99% తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేసినా చేయకపోయినా మమత ఏర్పడింది అట్లా. అది రిలేషన్, అదొక అదొక ప్రేమ. దేవునితో అలాంటిది ఏర్పడాలి మనకి. ఏం చేయకపోయినా సరే, నాన్న వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఏం చేయలేని పరిస్థితి, నాన్నకే మనం చేయాల్సిన పరిస్థితి, అయినా సరే నానంటే ఇష్టం. ఒప్పుకుంటారా?